ఓం గం 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 గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా వినండి, రజితము పంట ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి చెప్తానండి. కట్టిన నవాసాగరం 1 తులం తీసుకోండి. ముద్దార్ సింగు 1 తులం తీసుకోండి. కట్టిన నవాసాగరం కట్టు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. కట్టు నవాసాగరం కట్టు అట్లా ఉంటేనే మీకు ఆడ ఉపయోగాలు ఉన్నాయి, లేకపోతే మీకు ఉపయోగం ఏం లేదు. అర్థమైందా? కట్టిన నవాసాగరం బాగా గుర్తుపెట్టుకోండి. కట్టిన నవాసాగరం 1 తులము, ముద్దార్ సింగ్ 1 తులము, శుద్ధ పాదరసం. శుద్ధ అంటే మంచి ఒరిజినల్, శుద్ధి చేసింది ఒరిజినల్ పాదరసం. వీటిని ఏం చేయాలంటే వీటిను బాగా నూరుతూ ఉంటే నల్లగా అయిపోద్ది మిత్రమా. ఈ 3 కలిపి నూరితే ఏమైంది, నల్లగా అయింది. మన కలికి నల్లగా అయిపోద్ది. దీన్ని ఏం చేయాలంటే దీనికి నల్ల ఉమ్మెత్త, లేకపోతే గుంటగలగరాకు, లేదంటే నూగు దోస. ఈ 3లో ఏ చెట్టు అయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. నల్ల గుంటగలగరాకంటేనేమో కష్టంగా ఉంటుంది మన మిత్రులందరికీ. నల్ల ఉమ్మెత్త అయితే చిక్కుద్ది మిత్రమా. నల్ల ఉమ్మెత్తలో ఎన్ని దొంతులు ఏందని మీరు అడుగుతారు కదా, అలాంటి అడగకుండా చెప్తున్నా. నల్ల దొంతులలో ఎన్ని దొంతులు పనిలేదు, ఏదైనా ఒకటే నలుపు ఉండాలి. ఆకు కాండము నలుపు ఉండాలి. అలా ఉంటే మీకు బాగుంటుంది నల్ల ఉమ్మెత్తి. అంతే. మీకు ఎవరికైనా నల్ల ఉమ్మెత్త గుంటగలగరాకు చిక్కకపోయినా నూగు దోశ చిక్కినా ఒకటి మిత్రమా. నూగు దోశ గుర్తుపెట్టుకోండి. నూగు దోశతోటైనా వాటిని బాగా తీసుకొని వీటితో ఏదో ఒక మూలికలో బాగా నూరాలి. ఎన్ని గంటలు నూరాలి? ఒక 2 గంటలు 3 గంటలు. 3 గంటలు అయితే బాగా నూరేసి బాగా బిల్లగట్టి ఆరబెట్టి, కనకనలాడాలి బిల్ల. ఆరబెట్టి బాగా సీల్ చేసి మంచి సీల్ చేయాలి. 12 పిడకల పుటమేయాలి. 12 పిడకలు గుర్తుపెట్టుకోండి. 12 పిడకల పుటం వేస్తే సింధూరం అయింది. ఈ సింధూరం తీసుకొని 10 గ్రాములు ఎండు కరిగించి 2 పూసలు. 2 పూసలు అంటే మీకు చిన్నాలో అర్ధలో పూస, అదేనమాట. అప్పటికి 2 పూసలు ఈ సింధూరం వేస్తే మీకు అనుకున్నట్లు వచ్చేస్తుంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ, జై జై. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.